చూడండి మా మామ ఏమి చేస్తున్నాడో. కరివేపాకు కోసి చెట్టుది కొమ్మలు ఇరిసి మరి కరివేపాకు అంతా దోస్తున్నాడు. ఇలాంటి పనులు మనం చేయలేదు, కొంచెం మనకు బద్ధకం ఎక్కువ. ఈ కరివేపాకు పచ్చడి చేయాలంటే ఇప్పుడు నేను ఇలాంటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం మా మామయ్యకి. ఏం చేస్తున్నామయ్యా? కరివేపాకు వస్తున్నావా? కోసి కోసి పచ్చడి కావాలా? పొడి పచ్చడి రెండు చేసేలా పొడి పచ్చడి అండి. చూడండి కరివేపాకు ఎంత బాగుందో కదా, ఫ్రెష్గా ఉంది. మా దొడ్లోనే ఉంది చెట్టు, కరివేపాకు చెట్టు, పెద్ద చెట్టు ఉంది. భలే మంచి స్మెల్ బాగా వస్తుంది కరివేపాకు కదా, చాలా బాగుంటుంది కదా. ఎక్కువసేయి ఎక్కడ కూడా ఉంది ఇంకానే. ఇదంతా కొయ్యాలా నువ్వు? ఎక్కువసేయి నువ్వే కొయ్యి, ఇదంతా మా వల్ల కాదులే. మొత్తం కోస్తే మళ్ళీ ఇంకో కొమ్మట్టుకున్నావా? ఆకుకూరలు కూడా నన్ను కొయ్యనివ్వడండి, ఆయనే కోసేస్తాడు, మా మాయ కోసేసుకుంటాడు. ఆకుకూరలు కూడా నేను ఏం కొయ్యను కూడానే. నేను కోస్తే ఆకుకూరలో గడ్డి ఉంచేస్తానంట. నా మీద అంత నమ్మకం మా మాయకి, అందుకే ఆయనే కోసుకుంటాడు ఆకుకూరలు కూడానే. అయ్యయ్యో అలాగని నేను శుభ్రం చేయను అనుకోకుండా, నేను 10 సార్లు కడుగుతాను ఆకుకూరలో, ఉప్పు నీళ్ళు వేసి మరీ కడుగుతాను. అయినా కూడా ఆయన అలా అనుకుంటాడు. ఎవరి సంతోషం వాళ్ళకి ఆనందం. ఎక్కువసేయి కరివేపాకు పొడి చేసేస్తాను. ఎక్కువసేయి బాగుంది అయితే కరివేపాకు అయితే. బాయ్.